కన్నయ్య కుమార్ వాడు జేఎన్యూలోనే తుకడే తుకడే గ్యాంగ్ అని వాడిని చూసినే పేరు వచ్చింది. ఎందుకంటే దేశాన్ని ముక్కలు చేస్తే ఈశాన్యం వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేయాలి, కాశ్మీర్ వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేయాలి అని చెప్పేసి వీడిని వదిలిపెడితే వీడి ఊరికి వీడి సందుకు కూడా స్వతంత్రం కోరుకునేసి వీడి మనుషులతో సైన్యాన్ని పెట్టుకుంటాడు అనమాట. పరం నీచ్ కమీన్ గాడు అనమాట. ఇట్లాంటి వాడిని సిపిఐ చేర్చుకుంది. పాపం ఆ సిపిఐకే జల్లగొట్టి కాంగ్రెస్లో చేరాడు. ఈ మహానుభావుడికి భారత సైన్యం రోజు నిరంతరం ఈ దేశ రక్షణ కోసం చేస్తున్నది కనిపించట్లేదు, ఈ దేశం కోసం చేస్తున్న పోరాటాలు కనిపించడం లేదు, ఈ దేశం కోసం చేస్తున్న త్యాగాలు కనిపించట్లేదు. కాశ్మీర్లో మహిళలంట సైన్యం రేపు చేస్తుందంట. ఈ లంబడి కొడుకు రేపు పొద్దున వీడిని తీసుకెళ్లి పాకిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్లో వదిలేస్తే కుక్కని చంపినట్టు చంపుతారు. ఇట్లాంటి దరిద్రుడిని అనకూడదు ఇట్లాంటి పదాలు. కానీ వీళ్ళలాంటి వాడు భారత సైన్యాన్ని గురించి అంత నీచంగా మాట్లాడేటటువంటి వాడిని చూస్తే కడుపు రగిలిపోతుంది. వెంటనే ఇంకొక దేశ ద్రోహాన్ని కానీ అపర మేధావుగాడు ఎవడో వస్తాడు, కాశ్మీర్లోనో లేకపోతే ఇదివరకు ఎక్కడో సైన్యంలో వాడేదో సంఘటన అనేది. ఖచ్చితంగా ప్రతి చోట లోపాలు ఉంటుంది. మన దగ్గర ఉన్నట్టు సమాజంలో ఉన్న లోపంలో 100కి 50% ఉంటే అక్కడ సైన్యంలో ఒక 5% 10% ఉంటుంది. దాన్ని మొత్తం సైన్యానికి అట్టగట్టకూడదు కదా. ఇట్లాంటి నీచిగాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ దేశం మీదకు వదులుతుందో అర్థం కాదు. ఇలాంటి దరిద్రులు ఈ దేశంలోనే ఎందుకు దర్జాగా బతుకుతుంటారో అర్థం కాదు.